పెద్ద పెద్ద కాలువలు నిండా చెత్తాచెదారం, అందులోనే పేరుకుపోయిన దోమల లార్వా, గుప్పుమంటూ దుర్వాసన. సాయంత్రం అవ్వగానే జుమ్మని శబ్దాలు చేస్తూ దోమల దండయాత్ర మనుషుల మీద వాలిపోయి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. విజయవాడలో ఏ కాలనీని కదిపినా బాబోయ్ దోమలు చంపేస్తున్నాయంటూ జనం గగ్గోలు. దోమల నివారణకు అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఇంకా పూర్తిగా బెడద తప్పటం లేదు. విజయవాడ కాలనీల్లో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలు కుట్టడంతో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సమస్యకు చెక్ పెట్టేందుకు వీఎంసీ అనేక చర్యలు చేపడుతోంది. ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్, డ్రై డే నిర్వహణ వంటివి అమలు చేస్తున్నారు. నిలిచిన నీటిని తొలగించడం, డ్రైన్లలో మందులు చల్లడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బందరు, ఏలూరు, రైవస్ కాలువల్లో చెత్తను తొలగించి దోమల మందు చల్లుతున్నారు. బుడమేరు కాలువలోనూ పూడికలను తొలగిస్తున్నారు. వీఎంసీ కార్మికులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లను సైతం వాడి దోమమందు పిచికారీ చేస్తున్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు అధికారులు విశ్వయత్నాలు చేస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. గతంతో పోలిస్తే దోమల తీవ్రత కాస్త తగ్గినా బెడద తీరడం లేదన్నది జనం మాట. మాకు ఈ దోమలు బాగా ఇబ్బందిగా ఉందండి. ఏజ్డ్ పీపుల్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. పిల్ల జల్ల రోజు గోలే. మన మధ్య బాల్స్ అని అవి కట్టారు, ఆయిల్ బాల్స్ అని కట్టిన తర్వాత కొట్టారు. ఇంకా కట్టాల్సి ఉన్నాయి. ఈ ఫాకింగ్ చేస్తూ ఉంటారు, జరుగుతున్నాయి. జరిగినా కూడా వాటికేమి ఈ వంగట్లా ఇంకా ఉంటారున్నాయి. దాన్ని నిర్మూలించకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది అండి. డ్రైనేజీ ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి. పంటకాల రోడ్లో డ్రైన్ ఉంది, పెద్ద డ్రైన్. ఆ డ్రైన్ మీద బండలు పూడ్చేసి ఉన్నాయి. ఆ బండలు తీసి ఆ డ్రైన్ కింద కూడా ఆ సిల్టండా తీస్తే ఆ దోమ అక్కడ పోతుంది. లేకపోతే ఆ దోమ ఇటు వచ్చేసి మా కాలనీలో మమ్మల్ని అందరూ కుడుతున్నాయి. మంట వస్తుంది దోమలు కుట్టగానే. ప్రస్తుతానికి కొంచెం దోమల బిడ్డ తగ్గింది. కాకపోతే ఇంకా పూర్తిగా చర్యలు తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే మన కంప్లైంట్ ఇస్తేనే వచ్చి చేస్తున్నారు, లేకపోతే పట్టించుకోవట్లేదు. అది మాత్రం రెగ్యులర్గా చేయాలని కోరుకుంటున్నాను. దోమల నివారణ కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఏడాదికి సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినా పూర్తి స్థాయిలో ఉపశమనం కలగకపోవడంతో సాంకేతిక సాయంతో దోమల దండయాత్రకు చెక్ పెట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పోస్టల్ కాలనీలో స్పాట్ మస్కిటో ఎలిమినేటర్ యంత్రాన్ని అమర్చారు. దీని పనితీరును పరిశీలిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తే భవిష్యత్తులో వీఎంసీ పరిధిలోని 64 డివిజన్లలోనూ వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇది మన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మన కమిషనర్ గారి ఆదేశానుసారం ప్రతిరోజు కూడా 14 వార్డుల్లో ఉదయం పూట యాంటీ లార్వల్ ఆపరేషన్స్, పెరి డొమెస్టిక్ ప్లేసెస్ వెరిఫికేషన్స్, కల్వర్ట్ ఫాగింగ్, కల్వర్ట్ పవర్ స్ప్రేయింగ్ జరుగుతుంది. వార్డులో 64 వార్డుల్లో కూడా 6 రోజులకు కూడా వార్డు మొత్తం కూడా ఫాగింగ్ చేయడం జరుగుతుంది. 89 ఫాగింగ్ మిషన్లు మళ్ళీ అదనంగా సార్ కొనిపించారు. ఎక్కువ లార్జ్ ఏరియాస్ ఏదైతే డర్టీ వాటర్ ఉందో అలాంటి వాటి మీద కూడా డ్రోన్స్తో మందులు జమ్మడం జరుగుతూ ఉంది. దానివల్ల కూడా కంట్రోల్ కొంతవరకే అవుతున్నాయి. కానీ ఏదైనా మన జనాల్లో అవగాహన రాహిత్యం కొంచెం తక్కువగానే ఉంది. ఇది ఎప్పుడైతే వారు అర్థం చేసుకుని వారు కూడా గవర్నమెంట్తో సహకరిస్తేనే ఇలాంటివన్నీ కూడా కొంచెం నివారించగలుగుతాము.